ఈ దిన వాక్యము ఒకవేళ మనము ఆ పాట అర్థవంతంగా మనం పాడి ఉంటే దట్ ఈస్ ద మెసేజ్ టుడే. సో చాలాసార్లు మన నోటితో వి బిలీవ్ ఇన్ గాడ్, బట్ మన యాక్షన్స్ ఎలాగున ఉంటాయి అంటే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతాను, దయచేసి గమనించండి. టైటస్ చాప్టర్ 1 verse 16. Titus chapter 1 verse 16. They profess that they know God, but in their works they deny him, being abominable and disobedient and unto every good work. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉంటారు. సో ఈ దిన వర్తమానము మనం పాడుకున్న పాట, ఆ ప్రశ్న ఎవరు వేసినారో తెలుసా బైబిల్లో? నీవెన్నాళ్ళు 2 తలంపులతో ఉంటావు? ఏలియా ఆ ప్రశ్న వేసినాడు. సో యాజ్ యూ ఆల్ నో, మనం జేమ్స్ ఆ యొక్క పత్రికని ధ్యానిస్తూ ఉన్నాము. బట్ ఈరోజు ఒక్కరోజు వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఫర్ టుడే. వీఆర్ నాట్ గోయింగ్ టు మెడిటేట్ ద బుక్ ఆఫ్ జేమ్స్. యాకోబు 5వ అధ్యాయం మనం ధ్యానించాల్సింది, కానీ ఈ దినము మనం ఆ భాగాన్ని మనం ధ్యానించట్లేదు. కానీ ఐ నో ఈ యొక్క June 23rd మనందరికీ కూడా గుర్తుంటే వీఆర్ హ్యావింగ్ బ్యాప్టిజమ్స్. మన సంఘంలో ఉన్నవారు కొంతమంది దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాప్టిజమ్స్. సో ఈ దినము దేవుడు బ్యాప్టిజమ్స్ కొరకు దేవుడు మనల్ని, సంఘాన్ని, బిడ్డలను అందరినీ సిద్ధపరచులాగున కొన్ని తలంపులు ఏలియా జీవితం నుంచి మనము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం మనందరికీ కూడా సహాయం చేయను కాక. సో 1 Kings chapter 18, 17, 18, 19 we see the life of Elijah. దానికంటే ఒకసారి 1 Kings chapter 18 నేను చదువుతానని ఈ యొక్క మాటని గమనించండి. 1 రాజులు 18వ అధ్యాయము 21వ వచనము. Here Elijah came near to all people and said, "How long will you hesitate between 2 opinions? If the Lord is God, follow him, but if Baal, follow him." But the people did not answer him a word. అండ్ ఇక్కడ ఏలియా వేస్తున్న ప్రశ్న ఏంటిది అంటే, హౌ లాంగ్ విల్ యూ హెసిటేట్ బిట్వీన్ 2 opinions? ఈ దినము వర్తమానం కొరకైన ద టైటిల్ ఫర్ టుడేస్ మెసేజ్ ఈజ్ హౌ లాంగ్ డు యూ వేవర్ ఆర్ ఎల్స్ హౌ లాంగ్ డు యూ వాండర్, హౌ లాంగ్ డు యూ హెసిటేట్ అన్న ఈ యొక్క శీర్షికతో దేవుడు మనందరినీ మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చాలాసార్లు మన యొక్క క్రైస్తవ జీవితంలో Psalm 13 ఒకవేళ ఆ యొక్క భాగము మనం చూస్తే కీర్తన 13లో అక్కడ 4 సార్లు ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాటలు ఏంటిది అంటే, హౌ లాంగ్ ఓ లార్డ్, హౌ లాంగ్ ఓ లార్డ్, ఎంతకాలము నన్ను మర్చిపోతావు, ఎంతకాలము దేవా అని నీ యొక్క ముఖము దాచి పెడతావు అన్న ప్రశ్న. హౌ లాంగ్ ఇస్ ద క్వశ్చన్ రిపీటెడ్లీ the psalmist ask. Even in the scriptures there are many times we see how long, ఎంతకాలము దేవా. ఇక్కడున్న మనము చాలాసార్లు మనం కూడా ఈ ప్రశ్న వేసి ఉండొచ్చు, ఎంతకాలము దేవా ఈ శ్రమ గుండా వెళ్ళాలి? హౌ లాంగ్ షుడ్ ఐ గో త్రూ దిస్ పెయిన్, వై షుడ్ ఐ గో త్రూ దిస్ పెయిన్ అన్న ఈ యొక్క హౌ లాంగ్ అన్న క్వశ్చన్. ఈవెన్ ఇన్ మై లైఫ్ మెనీ టైమ్స్ ఐ పోజ్ దిస్ క్వశ్చన్. దేవా ఎంతకాలం ఈ శ్రమ, నాకు ఎంతకాలం నేను భరించాలి, ఎంతకాలము ఈ యొక్క అవమానమైన ఏదైనా ఎంతకాలం గుండా నేను వెళ్ళాలి ప్రభు అని చాలాసార్లు ప్రశ్నిస్తూ వచ్చిన వాడను. ఈ ఉదయకాలము వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ ఆన్ దట్ సబ్జెక్ట్. ఏదో మానవుడు దేవునికి వేసే ప్రశ్న కాదు, కానీ మనము దేవునికి ఎంతకాలము అన్న ప్రశ్న కాదు, కానీ ఈ ఉదయకాలము దేవుడు ఏలియా ద్వారా మనకు వేస్తున్న ప్రశ్న ఏంటిది అంటే, హౌ లాంగ్ విల్ యూ హెసిటేట్ బిట్వీన్ 2 opinions? ఎంతకాలము మీరు ఎన్నాళ్ళ మటుకు ఈ యొక్క 2 తలంపుల మధ్య మీరు ఉంటారు అనే ప్రశ్న దేవుడు ఇక్కడున్న మనందరికీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో హౌ లాంగ్ విల్ యూ వేవర్ బిట్వీన్ 2 opinions? ఇంకో కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఇట్ సేస్, హౌ లాంగ్ ఆర్ యూ గోయింగ్ టు సిట్ ఆన్ ద ఫెన్స్? ఇఫ్ గాడ్ ఈజ్ రియల్ ఫాలో హెమ్, ఇఫ్ బాల్ ఈజ్ రియల్ ఫాలో హెమ్. ఈ దేవుడు సజీవమైన దేవుడు అని నువ్వు నమ్మితే ఈ దేవుడిని నువ్వు వెంబడించు. ఇంకా ఎంతకాలము 2 జీవితము, ద్వంద్వ జీవితం నువ్వు జీవిస్తూ ఉంటావు. సో యూ హ్యావ్ టు మేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్. ఇఫ్ యూ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ గాడ్, డినై యువర్ సెల్ఫ్ అండ్ ఫాలో హెమ్. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నువ్వు నమ్మితే నిన్ను నువ్వు అపేక్షించుకుంటూ, తృణీకరించుకుంటూ ఆయనని వెంబడించు అనేటిది దేవుడి ఉదయకాలము మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో హౌ లాంగ్ డూ యూ వేవర్ ఈజ్ ది క్వశ్చన్ that Elijah is posing to all of us this morning. How long will you hesitate between 2 opinions అన్న ప్రశ్న ఏలియా మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో ఈ యొక్క ఎలైజా జీవితంలో నుంచి కొన్ని పాఠాలు, ఈ ప్రశ్న ఏ విధముగా ఆరంభింపబడింది అనేటిది కొన్ని విషయాలు, ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకవేళ మనం చూస్తే ఈ యొక్క 1 Kings chapter 17లో ఏలియా ఎప్పుడైతే
చాప్టర్ 17 verse 1లో ఏలియా అక్కడున్న ఆహాబు రాజుతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏం చెప్తా ఉంటాడు అంటే ఏలియా 17 మొదటి వచనం, యాజ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ లివ్స్ బిఫోర్ హూమ్ ఐ స్టాండ్ ష్యూర్లీ దేర్ షల్ బి నైదర్ డ్యూ నార్ రెయిన్ దీస్ ఇయర్స్ ఎక్సెప్ట్ బై మై వర్డ్. అక్కడున్న రాజుకి ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా ఏమంటున్నాడు అంటే ఈ యొక్క ముందున్న నెలలు ఇదంతా కూడా ఇక్కడ వర్షము ఏమి కూడా ఉండదు, విచ్ మీన్స్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎ డ్రాట్ ఆర్ ఫ్యామిన్ అనేటిది ఉండబోతా ఉంది అనేటిది రాజుకెళ్ళి ఏలియా చెప్తా ఉన్నాడు. సో ఎప్పుడైతే ఏలియా ఈ మాటలు రాజుకి చెప్పినాడో ఇమీడియట్లీ అప్పటికే ఆల్మోస్ట్ 6 months ఫ్రమ్ ఏప్రిల్ టు అక్టోబర్ 6 నెలల వరకు అక్కడ వర్షం లేదు, ఎలాంటి వాళ్ళకి కావాల్సిన వసతులు లేవు, దే ఆర్ గోయింగ్ త్రూ దట్ ఫ్యామిన్. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మరలా ఏలియా వచ్చి ఇక్కడ రాజుకు చెప్తా ఉన్నాడు, అయ్యా ఇంకా నెక్స్ట్ ఇన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ ఎలాంటి వర్షము పడదు. ఎందుకని? బికాస్ దే డిసొబైడ్ గాడ్. మీరు దేవునికి అవిధేయత చూపించినారు కాబట్టి గాడ్ ఈజ్ సెండింగ్ దిస్ అండ్ గాడ్ ఈజ్ అలవింగ్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. సో ద హోల్ సిటీ, ద హోల్ ప్లేస్, దెర్ విల్ బి నో రైన్, నో డ్యూ, అండ్ దెన్ యూ ఆల్ షుడ్ సఫర్ అనేటిది దిస్ ఈజ్ వాట్ ఎలైజా టెల్స్ టు ద కింగ్ ఆహాబ్. ఎప్పుడైతే ఏలియా ఆహాబుకి చెప్పిన వెంటనే వీ కెన్ అండర్స్టాండ్ హిస్ స్టేట్ దేర్ that ఆ యొక్క రాజు ఈజ్ నాట్ గోయింగ్ టు బీ కీప్ క్వైట్. అండ్ దెన్ హీ అనౌన్సెస్ అండ్ దెన్ హీ సేస్ లెట్స్ కిల్ ఆల్ ద ప్రాఫిట్స్. అక్కడ ప్రవక్తలందరినీ కూడా చంపేద్దాము అని అక్కడ రాజు ఆజ్ఞ ఇస్తూ ఉంటాడు. దాని తర్వాత మనం ఏం చూస్తాము అంటే వెంటనే దేవుడు ఏలియాతో ఏం చెప్తా ఉంటాడు అంటే, ఏలియా నవ్ యూ గో అండ్ హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద విల్డర్నెస్. ఇప్పుడు నువ్వు ఉండే ప్లేస్, ఎస్ యూ సెట్ దిస్ టు ద కింగ్ ఆహాబ్ బట్ యు ఆర్ నాట్ ఇన్ ఎ సేఫ్ జోన్ నవ్. సో నవ్ యూ హ్యావ్ టు గో అండ్ హైడ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఆ యొక్క ఎడారిలో వెళ్ళి నువ్వు హైడ్ అవ్వాలి అనేటిది దేవుడు ఏలియాకి చెప్తాడు. ఇమీడియట్లీ ఎప్పుడైతే ఏలియా ఈ మాట వింటాడో, ద మూమెంట్ వెన్ ఎలైజా హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, హీ ఇమ్మీడియట్లీ హీ షోస్ అన్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. హీ డెంట్ క్వశ్చన్ గాడ్, హీ డెంట్ సే దట్ లార్డ్ ఐ ఆల్సో వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ అని ఏమీ తర్జన ఉండదు. ఎప్పుడైతే దేవుని మాట ఏలియా విన్నాడో వెంటనే అక్కడి నుంచి ఎడారికి వెళ్ళిపోతాడు. అండ్ వి ఆల్ నో, ఎప్పుడైతే ఆ ఎడారికి వెళ్ళినప్పుడు ఆ ఎడారిలో గాడ్ ప్రొవైడ్స్ ఫుడ్ టు ఎలైజా. ఏలియాకి దేవుడు ఆయనకు కావాల్సిన ఆహారమును దేవుడు ఆయనకి పంపిస్తూ ఉంటాడు. హౌ గాడ్ ప్రొవైడ్స్? గాడ్ యూజెస్ రేవెన్స్ ఆర్ బర్డ్స్ టు ట్రాన్స్పోర్ట్ ద ఫుడ్ టు ఎలైజా. ఎక్కడది? ఇన్ విల్డర్నెస్. ఎడారిలో ఏలియాకి భోజనము దేవుడు సిద్ధపరుస్తూ దేవుడు ఆయనకి పంపిస్తూ వచ్చినాడు. So with an unclean birds, God used them and then God sent food to Elijah. So ఈ యొక్క కాంటెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ అర్థమవుతే దెన్ 18th chapterలో ఏలియా వేసిన ప్రశ్నకి మనకి ఆ యొక్క ప్రశ్న వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటిదో మనకు అర్థమవుతుంది. విల్ సీ హౌ గాడ్ ప్రిపేర్డ్ ఎలైజా. ద హోల్ ఈ యొక్క 17, 18, 19 chaptersలో వి సీ ఆల్మోస్ట్ 7 miracles that God did through Elijah. So God prepared Elijah. The whole 17th chapter we can see the preparatory work that God did in Elijah's life. So eppadaithe when God sends him into the wilderness, Elijah he immediately obeys and then God sends him food. And uday kalamu, our God is a God who provides for us. Manaki mana yokka prati avasratani kuda తీర్చేటువంటి దేవుడు మనకున్నాడు. He is not a God who is distant to us, who is far from us. He is a God who is near to us and who provides to his children అనేటిది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈవెన్ దో మనం విల్డర్నెస్లో ఉండొచ్చు, మనకు రెసిషన్ ఉండొచ్చు, మనకు కావాల్సినవన్నీ కూడా కనబడకపోవచ్చు, కానీ బట్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ our God is a God. He is an El Shaddai. He is an almighty God. He is a God who provides for his children. And that is what Paul tells in Philippians chapter 4 verse 19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:14 వచనంలో కూడా పౌలు అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. And my God will supply all your needs according to his riches. God has not promised us that he is going to supply all our greeds or all our wants. He is going to supply all our needs. God knows your need. God knows that you are in this land. God knows that you need a job. God knows that your income is low, your expenses are high. God knows everything. And then here is a God who is saying that he is the one who provides to his children. And that is what we can see from the life of Elijah. God, when Elijah obeyed to the voice of God, ఏలియా దేవుని స్వరం విని ఆయన మాట విన్నప్పుడు దేవుడు ఆయనని విడిచిపెట్టలేదు. ఎడారిలో కూడా
దేవుడు ఆయనకి భోజనాన్ని దేవుడు పంపిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, we all know the story of Israelites. Deuteronomy chapter 2 verse 7, I take a lot of encouragement from this verse. It encouraged me many times in my life. Deuteronomy chapter 2 verse 7, it says, "For the Lord thy God hath blessed thee in all the works of thy hand. He knoweth thy walking through this great wilderness. These 40 years the Lord thy God hath been with thee. Thou hast lacked nothing." నీకు ఏమీ కూడా కుదువ చేయడు దేవుడు. Because he is a God who provides for his children. And he knows that you are in the wilderness. He knows that Israelites are going through that wilderness journey. And then God sends manna and God give the వాళ్ళకి నీళ్ళని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. So our God is a God who provides for his children. తన పిల్లలకి దేవుడు ఏది కూడా తక్కువ చేయడు అనేటిది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హడ్సన్ టైలర్ అన్న దైవజనుడు ఆయన చెప్పిన ఒక మాట ఏంటిది అంటే, when God's work is done in God's ways for God's glory, it will not lack for God's supply. Even in our family life, dear friends, many times we get frustrated by looking into our expenses and the income. We get discouraged. But when we are in the will of God, దేవుని చిత్తములో, when we are in the center in the will of God, will not lack anything. God gives us. God provides for his children అనేటిది దేవుడు మనకి ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు ఏలియా జీవితం నుంచి. సో మొదటిగా we see 17th chapterలో God tells to Elijah, go hide yourself and go to the wilderness, stay there for some time. And then Elijah showed that implicit obedience to God, and then he stayed there. After that, దాని తర్వాత మరలా దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉంటాడు. ఏలియాతో దేవుడు ఏమంటా ఉంటాడు అంటే verse 8లో 17:8, then the word of the Lord came to him saying, arise and go to Zarephath, which belongs to Sidon, and stay there. Behold, I have commanded a widow there to provide for you. And again the word of the Lord came to Elijah, and God said to Elijah, Elijah, you stayed here for certain period, and now I am asking you to go to Zarephath అన్న యొక్క ప్రాంతానికి నువ్వు వెళ్ళు. అండ్ ఐ ప్రిపేర్డ్ ఎ విడో దేర్, అండ్ ఐ ప్రిపేర్డ్ హర్, అండ్ షీ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అని ఎప్పుడైతే when God spoke, or when Elijah heard the voice of God, again we see Elijah showed an implicit obedience to God. అక్కడ ఉన్నంత కాలము he is getting the food, he has water there, he is comfortable there, he is happy there. అండ్ ఆ ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా దెర్ ఇస్ ఫ్యామిన్, దెర్ ఇస్ డ్రాట్. వాళ్ళకి కావాల్సిన వసతులు ఎవరికీ లేవు. బట్ గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్, ఈజ్ ప్రొవైడింగ్ ఫర్ హిస్ సర్వెంట్, అండ్ ఈజ్ కంఫర్టబుల్ దేర్. ఆయన మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే వెన్ హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, అగైన్ ఎలైజా షోడ్ అన్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ టు గాడ్ దేర్. సో దిస్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్, యాజ్ వీఆర్ వాకింగ్, ఈ దేవునితో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆర్ వీ షోయింగ్ అన్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ టు గాడ్? దేవునితో మాట్లాడుతూ ఉన్న మాటకి, దానికి వెంటనే విధేయత చూపించే స్వభావంలోనికి మనం వస్తూ ఉన్నామా? ఏలియా అదే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన విల్డర్నెస్లో గాడ్ ప్రొవైడెడ్, అండ్ వెన్ గాడ్ సెడ్ టు ఎలైజా దట్ యు గో టు జారఫెత్, అండ్ హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, అండ్ దెన్ ఇమీడియట్లీ హీ ఒబెయిడ్. వెన్ హీ ఒబెయిడ్, ఆయనకి చూసిన వెంటనే ఇట్స్ ఆయన ఎప్పుడైతే విధేయత చూపించినాడో, ఇట్స్ అంత కూడా కంఫర్టబుల్గా లేదు. అండ్ ఈ యొక్క కింద వర్సెస్లో వీసి ఎప్పుడైతే, అండ్ హీ అరోజ్ అండ్ వెంట్ టు జారఫెత్, అండ్ వెన్ హీ కేమ్ టు ద గేట్ ఆఫ్ ద సిటీ, బిహోల్డ్ ఎ విడో వాజ్ దేర్ గ్యాదరింగ్ స్టిక్స్, అండ్ హీ కాల్డ్ టు హర్ అండ్ సెడ్, ప్లీజ్ గెట్ మీ ఎ లిటిల్ వాటర్ ఇన్ ఎ జార్ దట్ ఐ మే డ్రింక్. యాజ్ షీ వాజ్ గోయింగ్ టు గెట్ ఇట్, హీ కాల్డ్ టు హర్ అండ్ సెడ్, ప్లీజ్ బ్రింగ్ మీ ఎ పీస్ ఆఫ్ బ్రెడ్ ఇన్ యువర్ హ్యాండ్. అండ్ హియర్ ఈజ్ అ విడో, అండ్ దెన్ షీ ఈస్ కలెక్టింగ్ స్టిక్స్. ఎందుకని ఆమె యొక్క స్టిక్స్ అవన్నీ కలెక్ట్ చేస్తూ ఉన్నది అనేటిది వర్స్ 12లో షీ సేస్, బట్ షీ సెడ్, యాజ్ ద లార్డ్ యువర్ గాడ్ లివ్స్, I have no bread, only a handful of flour in the bowl and a little oil in the jar. And behold, I am gathering a few sticks that I may go in and prepare for me and my son, that we may eat and die. See, anta kuda there is famine, there is drought, they don't have anything. అండ్ వాళ్ళకు ఉన్నదంతా కూడా, మేబీ ఆమె ఉన్నదంతా కూడా కొంచెం పెట్టుకుంటూ వచ్చింది. అండ్ దెన్ షీ ఈజ్ అట్ ది ఎండ్ ఆఫ్ హర్ లైఫ్, అండ్ షీ ఈజ్ టెల్లింగ్ టు ఎలైజా, ఐఎమ్ జస్ట్ గ్యాదరింగ్ దీస్ ఫైనల్ ఫ్యూ స్టిక్స్, I have a little flour and a jar of oil, and then I'm going to make one small bread, I'm going to feed my son, and after that we're going to die. అన్న ఆ స్థితిలో ఈ స్త్రీ కనపడతా ఉంది. అండ్ ఎప్పుడైతే when Elijah heard it, and then Elijah says, do not fear, go do as you have said, but make a little bread cake from it
and bring it out to me, and afterward you may make one for yourself and for your son. ఎప్పుడైతే ఏలియా ఈ మాటలు పలికినడో ఆ స్త్రీలో ఎన్ని అనుమానాలు వచ్చి ఉంటాయి, ఎన్ని తలంపులలో ఎంతగానో ప్రశ్నలు వచ్చి ఉంటాయి. అరే నేను ఇప్పుడు చివరి ఈ యొక్క రొట్టె ముక్క నేను చేసుకోబోతున్నాను, ఇట్స్ గోయింగ్ టు బి ద లాస్ట్ మీల్, దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ టు దిస్ మ్యాన్, టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. అండ్ దెన్ హీ ఈజ్ ఆస్కింగ్ మీ టు మేక్ ఎ స్మాల్ బ్రెడ్. అండ్ దెన్ అక్కడ చిన్న కుమారుడు బాలుడు ఉన్నాడు, ఆయనకు పెట్టకుండా ఫస్ట్ ఈయనకి పెట్టాలి, దాని తర్వాత వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ హియర్ ఈజ్ ద ఉమన్, షీ షోడ్ దట్ ఒబీడియన్స్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. వెన్ షీ హర్డ్, ఎప్పుడైతే ఈ దైవజనుడు ఏలి ఆమెతో చెప్పినాడో, షీ డిడ్ంట్ మర్మర్, షీ డిడ్ంట్ గ్రంబుల్, షీ వెంట్, షీ ప్రిపేర్డ్, అండ్ దెన్ షీ బ్రాట్ దట్ బ్రెడ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. అండ్ దెన్ వీ నో ద స్టోరీ హౌ గాడ్ బ్లెస్డ్ హర్. ఆ గిన్నెలో ఉన్నది తక్కువ కాకుండా దేవుడు అక్కడున్న యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దాని తర్వాత వి సీ ఎ గ్రేట్ మిరాకిల్. ఆ బాలుడు చనిపోతే ఆయనని చనిపోయిన అతన్ని కూడా ఏలియా బ్రతికిస్తూ ఉంటాడు. సో గాడ్ ప్రిపేర్డ్ ద హోల్ 17th chapter. వీ కెన్ సీ హౌ గాడ్ ప్రిపేర్డ్ ఎలైజా. ఇన్ ద విల్డర్నెస్ గాడ్ గేవ్ హిమ్ ఫుడ్. ఇన్ ద విల్డర్నెస్ గాడ్ ప్రొవైడెడ్. And also when he entered into that city, God prepared that woman, commanded that woman to prepare the food. And then we see, ఎప్పుడైతే ఆ బాలుడు చనిపోతాడో, God used Elijah to give him life. And then in 18th chapter, now God tells to Elijah. 17th chapter lo we see, God tells to Elijah that go hide yourself. And 18th chapter lo we see, 18th chapter verse 1 I'm reading. Go show yourself to Ahab, and I will send rain on the face of the earth. 17th, God said, Elijah, this is the time that you need to hide. And 18th chapter, God told to Elijah that now you go and show yourself to King Ahab. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆహాబుకి వెళ్ళి నువ్వు కనుపరుచుకో అని ఎప్పుడైతే దేవుడు ఎలియాతో చెప్పినాడో, అగైన్ హీ హియర్స్ ది వర్డ్, ఆయన దేవుని మాట విని. అండ్ దెన్ ఆ యొక్క వర్సెస్ అన్నీ కూడా వేసి ఒబదయ ఆయనకు చెప్పి పంపించిన తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క ఆహాబు రాజు ఏలియాని చూస్తాడో, అక్కడ వెంటనే ఆహాబ్ సేస్ నువ్వేనా ఏలియాని అని వర్స్ 17లో 18:17 వెన్ ఆహాబ్ సా ఎలైజా ఆహాబ్ సెడ్ టు హిమ్, ఈజ్ దిస్ యూ ట్రబులర్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేటిది ఆహాబ్ ప్రశ్న వేస్తాడు. దెన్ 18th verseలో హీ సెడ్, ఐ హ్యావ్ నాట్ ట్రబుల్డ్ ఇజ్రాయెల్ బట్ యూ అండ్ యువర్ ఫాదర్స్ హ్యావ్, బికాస్ యూ హ్యావ్ ఫర్సేకెన్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ యూ హ్యావ్ ఫాలోడ్ ద బాల్స్ అనేటిది ఎలైజా రెస్పాన్స్. అండ్ దెన్ కింద వచనాలలో వచ్చినప్పుడు అక్కడ వి సీ ఎలైజా క్వశ్చనింగ్ దిస్. 17th chapter God prepared Elijah. And then 18th chapterకి వచ్చేసరికి ఎలైజా ఈజ్ క్వశ్చనింగ్. అక్కడున్న ఆ యొక్క ఎంతోమంది ప్రాఫిట్స్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ ద ట్రూ గాడ్, వాట్ హ్యాపెండ్ ఈజ్ దే స్లోలీ స్టార్టెడ్ కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్. ఈ లోకముతో వాళ్ళు రాజీ పడిపోతూ వచ్చినారు. అండ్ దే స్టార్టెడ్ బ్రింగింగ్ దీస్ గాడ్స్, ఈ యొక్క విగ్రహాలన్నిటినీ వాళ్ళు తీసుకొని వాటికి మొక్కడము ఆరంభిస్తూ వచ్చినాడు. మేబీ హియర్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ హూ గాట్ దట్ బర్డన్. వెన్ he saw the people bowing before the Baals, when he saw the people worshipping Baals, maybe he was so much burdened at that time that Lord, that here are the people where they experience the presence of God, where they experience the mighty works of God, where they saw God working in their lives, in their families. But instead of following this God, they started deviating and they started following the God of Baals. And ఎప్పుడైతే ఈ భారముతో Elijah, he sends a message to the people, and that is where, we see Elijah, he's posing this question and saying, how long will you hesitate between two opinions? ఎంతకాలము ఈ రెండు తలంపుల మధ్యలో ఈ దేవుణ్ణి సేవించాలా వద్దా, ఇక్కడొక కాలు అక్కడొక కాలు, ఎంతకాలం మీరు పెడతారు? యూ హ్యావ్ టు మేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్. ఇఫ్ యూ సే జెహోవా ఇస్ ద గాడ్, ఈ యెహోవానే దేవుడు అంటే ఆయనను వెంబడించండి. ఒకవేళ ఈ యొక్క బయలుదేవతలే దేవుళ్ళు అంటే వాళ్ళని వెంబడించండి. బట్ యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. అండ్ దిస్ మార్నింగ్, ఈ ఉదయ కాలము దేవుడు మనల్ని అదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు, ఎంతకాలము రెండు తలంపులతో బ్రతుకుతూ ఉంటాం? ఏ పర్సన్ హూ ఈజ్ ఈ యొక్క టూ ఒపీనియన్స్ తోటి మనం ఉన్నప్పుడు మన యొక్క అన్ని మార్గములు విల్ బి అన్స్టేబుల్. దట్ ఈస్ వాట్ జేమ్స్ టెల్స్ ఇన్ జేమ్స్ చాప్టర్ 1. యాకోబు మొదటి అధ్యాయంలో ఎవరైనా సాయం చేస్తారో, మొదటి అధ్యాయము 7వ వచనము, జేమ్స్ చాప్టర్ 1 verse 7. ఇక్కడ ఒకవేళ ఇఫ్ యు ఆర్ హియర్ దిస్ మార్నింగ్, ఉదయ కాలము, ఒకవేళ ఇఫ్ ఆల్ యువర్ వేస్, ఇఫ్ ఆల్ యువర్ డెసిషన్స్, ఇఫ్ యు సీ కేయాస్,
అన్స్టేబుల్గా, నిర్ణయాలన్నీ కూడా నీవు అనుకున్నట్టుగా, లేదు అంటే ఎవ్రీ స్టెప్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ అన్ అపోజిషన్, ఇఫ్ యు ఆర్ సీయింగ్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ యూ, మేబీ యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు ఎగ్జామిన్ విత్ దిస్ క్వశ్చన్. ఈ యొక్క 2 తలంపుల మధ్యలో తర్జన భర్జన అవుతా ఉన్నావేమో. మేబీ ఈ యొక్క 2 ఒపీనియన్స్ని నీ ముందు పెట్టుకొని యు ఆర్ అనేబుల్ టు మేక్ ఎ కాల్, యు ఆర్ అనేబుల్ టు మేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్. అండ్ అదే ఏలియా జ్ఞాపకం చేస్తున్నాడు. అన్స్టేబుల్ ఇన్ ఆల్ యువర్ వేస్. ఏది చేసినా థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. ఏది చేసినా యూ సీ కన్ఫ్యూజన్. ఏది చేసినా ఇఫ్ యూ సీ డిస్టర్బెన్స్ అండ్ ఇఫ్ యూ సీ దట్ థింగ్ ఈస్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్, మేబీ యూ హ్యావ్ టు కమ్ టు ఎ పాయింట్, కమ్ టు ఎ రియలైజేషన్ అండ్ వీ హ్యావ్ టు పోజ్ దిస్ క్వశ్చన్ దట్ యామ్ ఐ విత్ గాడ్? నేను దేవునితో ఉన్నానా? దేవుడు నాతో ఉన్నాడా? సో హౌ లాంగ్ డూ యూ హెజిటేట్ బిట్వీన్ దీస్ 2 ఒపీనియన్స్? ఇఫ్ గాడ్ స్పోక్ టు యూ, డూ ఇట్. How long do you just deny? How long do you just, postpone? How long do you just think about it? How long do you just, ponder on those things? God loves when we show an implicit obedience, dear friends. When you show an implicit obedience to God, you see God's blessing. You see the power of God in your life. You see the work of God in your life. So, అదే ఇక్కడ ఏలియా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. It will be unstable in all our ways. So, ఇదే కాలము, how long do you hesitate between 2 opinions? And he posed this question, అక్కడున్న more than 850 prophets అందరూ ఉన్నారు. And then he puts this challenge before them all. మనందరికి కూడా ఈ యొక్క భాగం అంతా కూడా పరిచయము, బట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ వాట్ హ్యాపెండ్ దేర్. అండ్ దెన్ కొన్ని పాఠాలు దీంట్లో నుంచి ఉదయకాలం మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఏలియా ఈ ప్రశ్న వేసినాడో అక్కడున్న వాళ్ళందరికీ చెప్పినాడు, 800 prophets, if you say Baal is God, prove it. Let's make this challenge. Let's make this deal. ఆయన ఏం చెప్తాడు అంటే, మీరు ఒక లెట్స్ బ్రింగ్ ఎన్ ఆక్స్ అండ్ దెన్ పుట్ ఎ వుడ్ అండ్ దెన్ స్లెయిన్, ఆ యొక్క ఆక్స్ని మీరు చంపివేసి అండ్ దెన్ పుట్ ఇట్ ఆన్ ది ఆల్టర్ ఆర్ ఎల్స్ పుట్ ఇట్ ఆన్ ది వుడ్ అండ్ దెన్ యూ ప్రే టు యువర్ గాడ్స్. ఆ యొక్క బయలుదేవతలందరికీ మీరు ప్రార్థన చేయండి. మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారో అంతసేపు ప్రార్థన చేయండి. మీరు ఏం చేస్తారో అన్నీ చేయండి. యూ డూ ఇట్. And I'll also do the same thing. I'll also put a wood and then I'll also bring that ox and place it on the altar and then I'll pray to the God of Jehovah. And whoever brings the fire, ఆ యొక్క మంట ఎవరైతే తీసుకొని వస్తారో, he is the living God. This is what Elijah places before them and they all accepted the challenge. Because అప్పటికే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఇంట్లో ఆ విగ్రహాలు అన్నీ నింపుకొని they started praying. ఈ బయలుదేవతలకి వాళ్ళు ప్రార్థన చేస్తూ మొరపెడుతూ వస్తూ ఉన్నారు. And they said it's a good opportunity. And then we can defame or we can deny or we can reject this Elijah అనుకొని, maybe they all together, వాళ్ళందరూ కలిసి they took this challenge and they started praying to the gods of Baal. ఆ యొక్క బయలుదేవతలందరికీ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలైజా చెప్పినట్టే వాళ్ళ యొక్క కట్టెల్ని పరిచినారు. దాని తర్వాత ఆ యొక్క ఆక్స్ని తీసుకొని వచ్చి దాని మీద పెట్టినారు. అండ్ దెన్ దే స్టార్టెడ్ ప్రేయింగ్. మేబీ వాళ్ళందరూ 800 prophets ఎంతమంది ఉంటే అంతమంది ఒకటేసారి విత్ వన్ స్పిరిట్ మేబీ దే క్రైడ్. Maybe they prayed. Maybe they said, Lord, ఓ బయలుదేవత ఇక్కడ మంటని తీసుకురా అని ఎన్నో ప్రార్థనలు వారు చేసి ఉండొచ్చు. అక్కడ ఏడ్చి ఉండొచ్చు. ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రార్థనలు చేసి ఉండొచ్చు. అండ్ అక్కడ ఉన్న ఏలియా ఈజ్ సేయింగ్, మేబీ మీ దేవుడు నిద్రపోతూ ఉన్నాడేమో, లేదు అంటే ఈజ్ బిజీ ఏమో, మేబీ ఈజ్ అడ్రస్సింగ్ అదర్ పీపుల్ ఏమో, యూ మేక్ మోర్ నాయిస్ అన్నప్పుడు వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు కలిసి వాళ్ళు మొరపెడతా వచ్చి ఉండొచ్చు. లేదంటే అందరూ కలిసి మొరపెడతా వచ్చినారు. సాయంత్రం వరకు అయింది, బట్ నథింగ్ హ్యాపెండ్. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు దే మేడ్ దిస్ క్రై, దే క్రైడ్ టు దేర్ గాడ్స్, బట్ నథింగ్ హ్యాపెండ్. ఈ ఉదయకాలం మేబీ మన జీవితంలో ఆ విగ్రహం ఉందేమో. మేబీ మన జీవితంలో రియల్ ఒక వ్యక్తి చెప్పిన మాట ఏంటిది అంటే, మనము రియల్ విగ్రహాలు షెల్ఫ్లో ఉండకపోవచ్చు, కానీ మన స్వయంలో చాలా విగ్రహాలు ఉన్నాయి. వి మే నాట్, ఆ యొక్క విగ్రహాలు అనేటివి మన షెల్ఫ్లో, దెర్ ఆర్ మోర్ ఐడల్స్ ఇన్ సెల్ఫ్ దెన్ షెల్ఫ్. సో ఇంట్లో లేకపోవచ్చు, బట్ స్టిల్ నీ లోపల, ఇన్ యువర్ సెల్ఫ్, దెర్ ఆర్ మెనీ ఐడల్స్ దట్ యు ఎంటర్టైన్డ్. There are many idols that you entertained, and instead of giving preeminence to this God, you started following your own things and drifting away from God. And that's why when you pray, you're not receiving the answers. And here are the people, they cried before their gods, but nothing happened. And then we see, ikkada Elia, ఎప్పుడైతే verse 29లో ఏలియా అంటా ఉన్నాడు, 18th chapter 29, when midday was past, they raved until the time of the offering and evening sacrifice, but there was no voice, no one answered, and no one paid attention.
no answer for them. Whole day they spent time. Whole day they cried. All those 800 plus, they all cried. They wept or ఎంతగానో వాళ్ళు ప్రార్థనలు చేసి ఉంటారు. But they didn't receive any response. Dear church, this morning, ఈ ఉదయకాలము నీవు నేను నమ్మిన దేవుడు, He's a God who speaks. He's a God who knows our story. And He's a God, when you cry, He hears and answers. And that is what we can learn from the life of Elijah. ఇక్కడ మనము ఇదే భాగంలో మనం చూస్తే అప్పుడు ఎలైజా verse 36లో, at the time of the offering of the evening sacrifice, Elijah the prophet came near and said, O Lord God of Abraham, Isaac and Israel, today let it be known that you are God in Israel and that I am your servant, and I have done all these things at your word. And you see the confidence of this man of God when he prayed. Answer me, O Lord, answer me, that this people may know that you, O Lord, are God, and that you have turned their heart back again. ఇక్కడున్న ప్రజలు ఒకప్పుడు నిన్ను సేవించినారు దేవా, ఒకప్పుడు నీ యందు నమ్మకం పెట్టినారు. They experienced your wonderful things, but Lord, instead of following you, they are following the gods of Baal. And now, Lord, you prove, you reveal yourself. ఇక్కడున్న వాళ్ళందరికీ, let it be known to everyone there that you are the God in Israel. And answer me, O Lord, that the people may know that you, O Lord, are God, that you have turned their heart back again. దేవా వీరు మరలా నీ దగ్గరికి రావాలి అన్న ప్రార్థన ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేసినాడో, verse 38లో we see, then the fire of the Lord fell and consumed the burnt offering and the wood and the stones and the dust that was in the trench. And this is what God did, dear friends, when the man of God, when he prayed. సో ఇదే కాలము ఏలియా ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న తలంపు ఏంటంటే, ఎంతకాలము రెండు తలంపులలో తర్జన భర్జన అవుతూ ఉంటావు. The same question Joshua also questioned. Joshua also posed this question. Joshua chapter 24, verse 15, it says, Joshua chapter 24లో, it's an amazing chapter. ఆ యొక్క అధ్యాయం అంతట్లో కూడా మొదటి 13 వచనాలు, Joshua reminds them, he reviews the Israel's history. వారి చరిత్ర అంతా కూడా అక్కడున్న ప్రజలకు జ్ఞాపకం చేస్తాడు. God heard your prayer in Egypt. You cried to this God. He heard, He saw your condition. And then, He brought you out from that Egypt, from that bondage. And then during that wilderness journey, He parted the Red Sea. And in the wilderness, He provided manna. He provided you water. And then God gave you everything. And then He reminds them, you crossed the Jordan and came to Jericho, verse 11. And the citizens of Jericho fought against you. God gave you victory against all these enemies. And God brought you into this land now. And then verse 14, kochesarki, this is what Joshua says. Now therefore, fear the Lord and serve Him in sincerity and truth. And put away the gods which your fathers served beyond the river and in Egypt, and serve the Lord. If it is disagreeable in your sight to serve the Lord, choose for yourself today whom you will serve, whether the gods which your fathers served, which were beyond the river, or the gods of Amorites in whose land you are living. But as for me, I will serve the Lord. This is what Joshua reminding the people there. Today make a choice. Whom do you want to serve? ఎవరిని నువ్వు సేవిద్దాం అనుకుంటున్నావు? మీ యొక్క పితరులైన దేవులు ఏ విధముగానైతే వాళ్ళు వేరే దేవతలకు మొక్కుతూ వచ్చినారో వాళ్ళకి మీరు ప్రార్థన చేస్తారా? వారిని మీరు సేవిస్తారా? ఆర్ లేదు అంటే ఈ సజీవమైన దేవుణ్ణి మీరు వెంబడిస్తారా? ఇట్ ఈస్ ఎ చాయిస్ దట్ హీ ప్లేసెస్ బిఫోర్ దమ్. ఇట్ ఈస్ ఎ చాయిస్, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ దట్ జాషువా ఈజ్ ఆస్కింగ్ టుడే. హూమ్ డు యూ సర్వ్? హూమ్ డు యూ సర్వ్ దిస్ మార్నింగ్? ఈ సజీవమైన దేవుణ్ణి సేవ చేయడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? బట్ జాషువా సేస్, వెంటనే అంటాడు అక్కడ, ఇమ్మీడియట్లీ జాషువా, టుడే యూ హ్యావ్ టు మేక్ దట్ చాయిస్. ఈ దినమే, ఎప్పుడే, వెంటనే యూ హ్యావ్ టు మేక్ దట్ డెసిషన్. అండ్ జాషువా సేస్, యాజ్ ఫర్ మీ, నేనును నా ఇంటి వారును మాత్రము యెహోవాను సేవించదము. Dear friends, I want to encourage, many times we pray for our families that they may be saved. మన కుటుంబాలు రక్షింపబడాలి అనేటిది మనందరి యొక్క ప్రార్థన. చాలాసార్లు ఒకవేళ మన కుటుంబంలో, మన యొక్క ఫ్యామిలీలో ఇంకా దేవుణ్ణి నమ్ముకోకపోతే, దిస్ షుడ్ బి యువర్ ప్రేయర్ ఎవ్రీ డే. ప్రతి దినం ఒకవేళ నువ్వు ఏదైనా ప్రార్థన చేయాలి, నీ కుటుంబంలో ఇంకా దేవుణ్ణి, నీ భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఇంకా దేవుణ్ణి అంగీకరించలేదు, ఏదైనా నేను ప్రార్థన చేయాలి అని నువ్వు అనుకుంటే, దిస్ షుడ్ బి యువర్ ప్రేయర్. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించాలి.
This should be our prayer, not God, you bless me with this materialistic things, you give me another job, you do something in my life, you give me kids. No. If you are a true child of God, if you are saved by the blood of Lord Jesus Christ, and if you are genuinely, truly repented of your sins, and if you are the child of God, your prayer should be that, Lord, you transform my husband, you change my wife, you transform my parents, my in-laws, my children. ఏదో వీళ్ళకి వాళ్ళకి కాల్ చేసి మనం చెప్పుకోవడం కాదు. యెహోషువ అంటా ఉన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. లెట్ దిస్ బీ అవర్ ప్రేయర్ డియర్ ఫ్రెండ్స్. లెట్ దిస్ బీ ద ప్రేయర్ ఆఫ్ జయన్, దట్ హూఎవర్ ఎంటర్స్ ఇన్ టు దిస్ ప్లేస్, నేనును ఈ సంఘము ఈ యెహోవాను సేవించాలి, ఈ సంఘంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు దేవుని దగ్గర ఉండాలన్న ప్రార్థన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. లెట్ దిస్ బీ అవర్ ప్రేయర్ డియర్ ఫ్రెండ్స్. Joshua is saying that now today you choose. And then immediately the people answered and said, we are going to follow this God. And again Joshua, he warns them. వాళ్ళని జ్ఞాపకం చేస్తాడు. 19వ వచనానికి వచ్చేసరికి ఆయన ఏమంటా ఉంటాడు అంటే, దెన్ జాషువా సెడ్ టు ద పీపుల్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు సర్వ్ ద లార్డ్, ఫర్ హీ ఈస్ హోలీ గాడ్, హీ ఈస్ ఎ జెలస్ గాడ్, హీ విల్ నాట్ ఫర్గివ్ యువర్ సిన్స్ ఆర్ ట్రాన్స్గ్రెషన్స్. అండ్ దెన్ ఈ మాటలన్నీ విన్న తర్వాత దే రిసీవ్ దిస్ వార్నింగ్, అండ్ అగైన్ ద పీపుల్ సేస్, బట్ వీ విల్ సర్వ్ ద లార్డ్. వర్స్ 21, ద పీపుల్ సెడ్ టు జాషువా, no, but we will serve the Lord. 4 times we see the people responded to the question of Joshua and said, we will serve the Lord. ఈ యెహోవాను సేవిస్తాము, ఈ యెహోవాను వెంబడిస్తాము, ఈ దేవుణ్ణే మేము సేవ చేస్తాము అనేటిది is the decision that they all took, dear friends. Even Jacob tells in Genesis chapter 35 verse 2, he says, so Jacob said to his household and to all who were with him, put away the foreign gods that are among you and purify yourself and change your garments. Put away the foreign gods. Put away the idols that is in your life. Put away the pleasures that is haunting you every day. You have to put them away. You have to say no to them. And that is what Paul also says, Galatians chapter 2 verse 20, I have been crucified with Christ. Nevertheless I who live, but Christ liveth in me. నాలో ఉన్నది యేసు ప్రభు ఉన్నాడు. నాలో యేసు ప్రభు ఉన్నప్పుడు ఇంకా వేరే వాటికి దేనికి కూడా నేను అవకాశం ఇవ్వను. సో ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ డెసిషన్ డియర్ ఫ్రెండ్స్ that you and I should make if you believe that Jehovah is God. ఈ దేవుడే నిజమైన దేవుడు అని నువ్వు నమ్మితే అది దృఢమైన తీర్మానము నువ్వు తీసుకున్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదము, లేదు అంటే నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో ఈ ఉదయకాలము యెహోషువ ద్వారా, ఏలియా ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇంకా ఎంతకాలము, హౌ లాంగ్ డూ యూ పోస్ట్పోన్ ఆర్ ఎల్స్ హౌ లాంగ్ డూ యూ లింప్ బిట్వీన్ 2 opinions. ఈ 2 తలంపుల మధ్యలో ఎంతకాలము నీవు తర్జన భర్జన అవుతూ ఉంటావు అనేటిది జ్ఞాపకం చేస్తున్నాడు. అదే మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, నో మ్యాన్ కెన్ సర్వ్ 2 masters. No man can serve 2 masters, for either he will hate the one and love the other, or else he would hold the one and despise the other. He cannot serve God and mammon. సో డబ్బుని దేవుణ్ణి నువ్వు ప్రేమించలేవు. ఒకవేళ ఈ దేవుడే నీ ప్రాముఖ్యమైతే పుట్ గాడ్ ఫస్ట్ and then follow him, and then you will see the blessings of God, dear friends. సో ఇదే కాలము ఇంకా ఎంతకాలము ఈ 2 తలంపుల మధ్యలో మనము స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోకుండా, హౌ లాంగ్ డూ యూ లింప్ బిట్వీన్ దోస్ 2 opinions? How long do you waver? How long do you hesitate? How long do you continue in the same thing? On one side, on Sunday you worship God, from Monday to Saturday you know how you are living. Can your spouse say that he is a spiritual man? ఈయన నిజముగా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి అని నీ భార్య చెప్పగలుగుతుందా? Can your husband tells that she is the one, she trusted in this God and she is following this God అని నీ భర్త నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? నీ పిల్లలు చెప్పగలుగుతారా, నా యొక్క తల్లిదండ్రులు దే ఆర్ ఫాలోయింగ్ గాడ్ అనేటిది? ఈ దేవుణ్ణే వాళ్ళు వెంబడిస్తారు. ఎవ్రీ డెసిషన్ వాళ్ళు తీసుకునే ప్రతి తీర్మానము ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళ కష్టములో నష్టములో మనం పాట పాడుకుంటూ వచ్చినాం. కష్టంలో నష్టంలో అన్నిటిలో వాళ్ళ తీర్మానము ఈజ్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్చర్ అని మన పిల్లలు మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారా? ఐ నో మోస్ట్ ఆఫ్ అస్ డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న చాలామంది మన పేరెంట్స్ గురించి వి గివ్ దట్ టెస్టిమనీ. ఐ గివ్ ద సేమ్ టెస్టిమనీ టుడే అబౌట్ మై పేరెంట్స్, ద డెసిషన్స్ దట్ దే మేడ్, ద ప్రేయర్స్ దట్ దే డెడ్. వాళ్ళు ప్రార్థన పూర్వకముగా దేవుని చిత్తమును కనుకొని దే రైజ్డ్. అండ్ టుడే కెన్ ఆర్ చిల్డ్రన్ ఇన్ ద కమింగ్ డేస్ ద స్పిరిచువల్ పర్సన్ that they are making decisions based on the word of God అన్న తీర్మానము మన పిల్లలు, అన్న సాక్ష్యము మన పిల్లలు మనకి ఇవ్వగలుగుతూ ఉంటారా? ఈ యొక్క ఉదయకాలము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో నవ్ దట్ ఈ యొక్క దేవుణ్ణి వెంబడించాలి, సో దట్ ఐ నవ్ ఐల్ మేక్ దట్ డెసిషన్.
So there is one thing that you needed this morning. I'll close by sharing that, dear friends. మనము ఈ ఉదయకాలం ఆ తీర్మానము తీసుకోవడానికి మనందరికీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన పరిచర్య మనకు తెలుసు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ we see 38 నుంచి 42 వర్సెస్ వరకు వన్ థింగ్ ఈజ్ నీడెడ్ దిస్ మార్నింగ్ ఫ్రమ్ యూ. ఒక్కో విషయము ఈ ఉదయకాలము దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నాడు. ఈ ప్రశ్న దేవుడు వేస్తూ ఉన్నాడు. ఈ రెండిటి మధ్యలో నువ్వేం తీర్మానం తీసుకుంటావు? ఒకవేళ ఈ దేవుడే కావాలన్న తీర్మానం నువ్వు తీసుకుంటే, దిస్ వన్ థింగ్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ దిస్ మార్నింగ్. అండ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్, యూ రెస్పాండెడ్ టు గాడ్. లూకా సువార్త 10వ అధ్యాయము ఎవరైనా 38 నుంచి 42 వరకు మనము మార్చి మనం చదువుకుందామా? ఈ యొక్క చిన్న భాగం 38 to 42 మనకెంతో పరిచయమైన భాగమే. Luke's Gospel, chapter 10, 38 to 42. Now as they were traveling along, he entered a village, and a woman named Martha welcomed him into her home. But Martha was distracted with all her preparations, and she came up to him and said, Lord, do you not care that my sister has left me to do all this serving alone? Then tell her to help me. 42 అందరం కలిసి చదువుకుందాం. But only one thing is necessary, for Mary has chosen the good part, which shall not be taken away from her. These are the words that came out from the lips of Lord Jesus Christ. But one thing, only one thing is necessary this morning for you. If you make a decision that I want to follow God, this one thing that God is reminding you this morning. ఏంటిది అంటే we see 3 ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని, మార్తా మరియని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మార్తా షీఈస్ ప్రిపేరింగ్ ఫుడ్. యేసుక్రీస్తు ప్రభువారి ఇంటికి రాగానే అండ్ మార్తా షీఈస్ బిజీ ప్రిపేరింగ్ ద ఫుడ్, అండ్ మేరీ షీ సాట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అండ్ షీఈస్ హియరింగ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అండ్ మార్తా ఈజ్ బిజీ డూయింగ్ అదర్ థింగ్స్. అండ్ ఒకవేళ ఇక్కడ కాంట్రాస్ట్ ఎప్పుడైతే ఆమె కిచెన్లో ఉండి పని చేస్తూ ఉన్నప్పుడు, అండ్ దెన్ షీ టెల్స్ టు జీసస్, దేవా నేను ఇంత కష్టపడుతున్నాను, ఆమెనేమో అక్కడ కూర్చోబెట్టను, ఆమె కూడా వస్తే ఈజీగా కుక్ చేసేసుకొని తర్వాత కూర్చోవచ్చు కదా అన్న మాట ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పిందో, దెన్ వెంటనే యేసు ప్రభు ఒక విషయము ప్రాముఖ్యమైనది, అది నువ్వు గ్రహించాలి మార్తా అని యేసు ప్రభు చెప్తాడు. సో ఒకవేళ ఒక కాంట్రాస్ట్ మనము ఆలోచిస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈజ్ నాట్ అడ్రస్సింగ్ ద ఫిజికల్ థింగ్స్ దేర్, ఈజ్ నాట్ అడ్రస్సింగ్ ది ఆమె వంట వండుతుంది దాన్ని గురించి ఈజ్ నాట్ బాదర్డ్. ఇఫ్ యు సీ ది రియల్ ఇష్యూ దేర్, ఒకవేళ కాంట్రాస్ట్ మార్తా ఒకవేళ ఆమె కిచెన్లో ఉండి పనిచేస్తూ ఉన్నప్పుడు, ఇఫ్ షీ ఈస్ కుకింగ్ జాయ్ఫుల్లీ, సంతోషముగా, ఎస్ మై మాస్టర్ ఈజ్ ఇన్ మై హౌస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు సర్వ్ హిమ్, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద బెస్ట్ మీల్ టు హిమ్, చాలా శ్రేష్టమైన వంట సంతోష గానముతో ఆనందముగా ఆమె హృదయంలో ఉప్పొంగుతూ నా యజమానుడు నా ఇంట్లో ఉన్నాడు అని ఒకవేళ మార్తా సంతోషముతో వంట వండుతూ ఉంటే, యేసు ప్రభు మార్తని ఆ ప్రశ్న వేసేవాడా? ఒకవేళ మేరీ అక్కడ కూర్చొని యేసుప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చొని మరియా యేసుప్రభుని చూస్తూ, యేసుప్రభు మార్తా ఎందుకు అక్కడ పనిచేస్తుంది, ఆమె కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది కదా అని అలాంటి తలంపులు, లేదంటే ఆమె వేరే ఏవో ఆలోచించి ఏదో విధముగా యేసుప్రభు దగ్గర కూర్చొని ఉంటే, మరియా శ్రేష్టమైనది ఎంచుకున్నది అని యేసుప్రభు మరియతో చెప్పేవాడా? సో యేసుప్రభు హీ ఈస్ అడ్రస్సింగ్ ది హార్ట్ ఇష్యూ దేర్, బికాజ్ మార్తాస్ హార్ట్ ఆమె ఇంకా తన హృదయంలో ఆమె అన్నీ ఆలోచిస్తూ ఉంది. హర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్, ద కండిషన్ ఆఫ్ హర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్. షీ ఈస్ బిజీ డూయింగ్ అదర్ థింగ్స్, షీ ఈస్ బిజీ థింకింగ్ అబౌట్ అదర్ థింగ్స్, అండ్ షీ స్టార్టెడ్ జడ్జింగ్ అండ్ షీ ఈస్ ఫ్రస్ట్రేటెడ్ దేర్. బట్ హియర్ ఈజ్ మేరీ, షీ నోస్ వాట్ టు డూ బికాస్ హర్ హార్ట్ ఈజ్ అలైన్డ్ విత్ గాడ్. యేసు ప్రభు నా ఇంట్లో ఉన్నాడు, ఆయన మాటలు నేను వినాలి. ఈ ఉదయకాలం, dear friends, our God, He addresses our heart issue. And then He's saying, Martha, Martha, you are worried and bothered about so many things. ఈ ఉదయకాలం అలాగునే ఇక్కడ కూర్చున్నామేమో మనం. చాలా విషయాలు చింతిస్తూ, చాలా విషయాలు మనము విచారణ కలిగి, మనము తొందరపడుతూ ఆలోచిస్తూ ఉన్నామేమో. బట్ వన్ థింగ్ యూ నీడెడ్ దిస్ మార్నింగ్ ఈజ్ God wants you to sit in His presence and then receive the word from Him. Davidu, Psalm 27 verse 4, he says, one thing I ask from the Lord, that I may dwell in the house of the Lord all the days of my life. This is a desire of David, that Lord, I just want to be in your presence. I just want to see the beauty. I just want to glorify you. This is the desire. This is one thing that David asked God
That is what we see in the Old Testament. When it comes to New Testament, Paul shares that in Philippians chapter 3, verse 13 and 14. ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఇక్కడ పౌలు ఏమంటా ఉన్నాడు చూడండి. బ్రదర్స్, ఐ డు నాట్ కన్సిడర్ దట్ ఐ హావ్ మేడ్ ఇట్ మై ఓన్, బట్ వన్ థింగ్ ఐ డూ, దిస్ వన్ థింగ్ దట్ పాల్ ఈస్ డూయింగ్, ఫర్గెటింగ్ వాట్ లైస్ బిహైండ్ అండ్ స్ట్రైనింగ్ ఫార్వర్డ్ టు వాట్ లైస్ అహెడ్. చాలాసార్లు మన జీవితంలో మన గతంలో జరిగిన ఈవెంట్స్ అన్నిటినీ మనము కూర్చొని వీ ట్రై టు రిమెంబర్ దెమ్ and we try to remember and we try to think that it is going to, adi marala manalli ventadutadi, it's going to happen again. This is what we do. నీ గతంలో ఏవైతే జరిగినాయో, when you came to Lord Jesus Christ, యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాటన్నిటినీ God forgave, and he says, I'll remember your sins no more. All the wounds that happened in your life, all the humiliations that you had gone through, God saw them. And then Paul is saying, but one thing I do, forgetting what lies behind and straining forward to what lies ahead. నేను ముందుకే పరిగెడతాను because my God is going to give me a reward. I run my race. This is what Paul says. And David says, I want to be in the presence of God. And this is the desire of David. This one thing, that God is reminding us this morning ఏంటిది అంటే, ఆయన సన్నిధిలో ఆయన స్వరము వినుటకు నువ్వు ఇష్టపడతా ఉన్నావా? As you said that, Lord, I want to follow you. నేను వెంబడించాలనుకుంటున్నాను. You made that decision. And then God is saying that you have to be in my presence. నీవు నా సన్నిధిలో ఉండి నా మాట వినాలనేటిది దేవుని యొక్క ఆశ. Which means placing God as the number one priority. When our priorities are misplaced, what happens? మన ప్రాముఖ్యతలు ఇవన్నిటిని మనము వాటిని చేంజ్ చేస్తే ఏమవుతుంది అంటే, దట్ ఈస్ మార్త ఏ విధముగానైతే షీ వాస్ ఫ్రస్ట్రేటెడ్. ఆమె ఉన్న స్థితిలో యేసు ప్రభు ఆమె సన్నిధిలో ఉన్నా కానీ, యేసు ప్రభు వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ, షీ వాస్ ఫ్రస్ట్రేటెడ్. అండ్ దెన్ వీ సీ ఇన్స్టెడ్ ఆఫ్ staying at the feet of Jesus, she started condemning her sister. మేరీని ఆమె తప్పులు పడతా వచ్చింది. So when our priorities are right, when we are aligned with God, we'll be in the presence of God. So if you are frustrated this morning, and if you are surrounded with many frustrations, and నువ్వు ఒకవేళ తొందరపడతా ఉంటే, if you are condemning others or judging others or looking down on others, which means there is a real problem in you. That is what Jesus addressed. Martha, you have to come to me. When God, యేసు ప్రభు ఎప్పుడైతే ఈ మాట నమ్మకి బోధించినాడో, we see Martha learned that lesson. ఎట్లా మనం చెప్పగలుగుతాము అంటే, యోహాను సువార్త 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరలా ఆ ఇంటికి వచ్చినప్పుడు, మార్తా, she didn't complain there. She prepared that huge big meal for Jesus Christ. అక్కడ ఉన్న వాళ్ళందరికీ వండి పెట్టింది. She didn't complain, she didn't murmur, she didn't say anything. So this morning, this one thing God is reminding all of us, dear friends. So, how long do you limp between those two opinions? If God spoke to you, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నీకు బయలుపరిచినాడు అంటే, God is reminding you, do it. Show that implicit obedience to God. And then God is going to bless you. నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో అది దేవుడిని జీవితంలో దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. సో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో యు సీ ద లైఫ్ ఆఫ్ పాల్. ప్రతి విశ్వాసి ప్రార్థన ఆశ ఇది ఉండాలి. ప్రతి విశ్వాసి యొక్క హృదయంలో తన్నుకొని వస్తున్న ఆశ ఏముండాలి అంటే, ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనము, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలు. ఫర్ టు మీ టు లివ్ ఇస్ క్రైస్ట్. ఈ దినం ఇఫ్ ఐఎమ్ అలైవ్, దిస్ వన్ థింగ్ ఈజ్ దట్ నేను ఇంకా సజీవముగా ఉన్నాను అంటే ఈజ్ ఫర్ క్రైస్ట్. అండ్ ఇఫ్ ఐ డై ఇట్ ఈస్ గెయిన్ అంటున్నాడు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:20 వచనం ఎవరైనా చదువుతారు? 19th వర్స్ చదువుతారు. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ హృదయముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగా నైనను సరే, చావు మూలముగా నైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని. Let this Charles Round thing. Let this be our earnest expectation. Let this be our eager, desire this morning, dear friends. నేను బ్రతికిన, నేను చావైనా, నా యొక్క ఆశ ఏంటిది అంటే, నా శరీరమందు యేసు ప్రభువు గణపరచబడాలి. That Lord Jesus Christ should be glorified. Let this be our burning desire.
మన హృదయంలో ఆ మంట దేవుడు రగిలించునుగాక. సో ఇదే కాలము దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నువ్వెంతకాలము రెండు తలంపుల మధ్యలో ఇంకా ఎంతకాలం రెండు తలంపుల మధ్యలోనే యూ స్ట్రగుల్ దేర్. దిస్ లవింగ్ గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ కమ్ టు మీ మై సన్. నువ్వు నా యుద్ధకురా. ఏలియా జ్ఞాపకం చేసినాడు వాళ్ళకి, యెహోషువ జ్ఞాపకం చేసినాడు, యాకోబు జ్ఞాపకం చేసినాడు, మోషే జ్ఞాపకం చేసినాడు. ఈ దేవుడు సజీవమైన దేవుడు, ఈ దేవుని దగ్గరికి రండి. ఈ దేవుని దగ్గరికి నువ్వు ఈ ఉదయకాలం రావడానికి ఇష్టపడితే the one thing that God is asking from you is make that strong decision that I want to be in your presence. నీ సన్నిధిలో నేను ఉండాలనేటిది నా ఆశ ఉంది ప్రభు అని దేవుడికి మనము ప్రార్థనలో మనం చెప్దాం. ఈ సమయంలో మనం ప్రభు బలలో మనం పాలు పొందడానికి సిద్ధపడదాం. ఈ యొక్క ఉదయకాలము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంతకాలము రెండు తలంపుల మధ్యలో ఉంటాం. ఒకవేళ if God is speaking to you, respond to God and say that Lord, I want to be on your side. I want to follow you by denying myself. And I'll take up the cross and I'll follow you, Lord. అన్న యొక్క తీర్మానమును నువ్వు తీసుకొని పరీక్షించుకొని బైబిల్ స్పష్టముగా చెప్తా ఉంది. మనం వచ్చి ప్రతి ఆదివారము ఆచారరీతిగా ప్రభు బలలో పాల్పొందొచ్చు. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ పార్టేక్. నో వన్ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్ యూ. నో వన్ ఈస్ గోయింగ్ టు లుక్ ఇన్ టు యువర్ లైఫ్. బట్ గాడ్ నోస్ యువర్ లైఫ్. గాడ్ సీస్ యువర్ లైఫ్. గాడ్ నోస్ యువర్ సీక్రెట్ లైఫ్. నీవు గత వారంలో ఎక్కడికి వెళ్ళినావో నీ భార్యకు తెలియకపోవచ్చు, భర్తకు తెలియకపోవచ్చు, నువ్వు చేసిన పాపములు ఎవరికీ తెలియకపోవచ్చు. మంచిగా దాన్ని కవర్తో నువ్వు కప్పేసి ఇక్కడికి రావచ్చు. హ్యాపీగా రైట్ హ్యాండ్ ఎత్తి ప్రభు బలలో పాలు పొందొచ్చు. బట్ ప్రియ సంగమా, ఒక విషయం అయితే మీకు జ్ఞాపకం చేస్తాను. గాడ్ సీస్ యువర్ హార్ట్. గాడ్ నోస్ వాట్ యు డెడ్. అండ్ హీ ఈజ్ స్పీకింగ్ టు యూ దట్ మై సన్ యూ కమ్ టు మీ. ఐఎమ్ విల్లింగ్ టు ఫర్గివ్ యూ. ఐ నో వాట్ యూ డెడ్. ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో ప్లీజింగ్గా నువ్వు చేయలేదు, అది హేకరమైంది చేసినావు. బట్ ఇఫ్ యూ కమ్ టు మీ విత్ హ్యూమిలిటీ అండ్ ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్, ఇఫ్ యూ కన్ఫెస్ ద మిస్టేక్ దట్ యూ డెడ్ అండ్ దెన్ యూ పార్టేక్, దెర్ ఈస్ అ హ్యూజ్ బ్లెస్సింగ్. బట్ ఇఫ్ యూ జస్ట్ యాజ్ ఇఫ్ యు ఆర్ సో స్పిరిచువల్ అని ఒకవేళ వచ్చి ప్రభు బలలో నువ్వు చేయి వేస్తే, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆ యొక్క డామినేషన్ విల్ కమ్ అపాన్ యూ. దట్ ఈస్ వాట్ వీ రీడ్ ఫ్రమ్ 1 Corinthians chapter 11. So I want to encourage you, dear church. It's not a ritual. It's not something we are practicing just casual ga kaadu. These are the elements of Lord Jesus Christ.